హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. ఆలు ఫ్రెష్ ఫ్రైస్ అనమాట. ఆలుని పీల్ చేసుకొని స్టిక్స్లా కట్ చేసుకోవాలండి. పక్కన వాటర్లో కొంచెం ఉప్పు వేసుకున్నాను. అందులో ఈ ఆలు స్టిక్స్ మొత్తం వేసేసాను అనమాట. అవి వేసేసినాక పక్కన స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో వాటర్ పోసానండి, కొంచెం ఉప్పు వేసాను. ఆ వాటర్లో ఇప్పుడు నేను కట్ చేసిన ఆలు ఇవి ఉన్నాయి కదా, వాటిని అందులో వేసేసుకోవాలన్నమాట. లైట్గా బాయిల్ అవ్వాలండి, ఎక్కువగా అవ్వకూడదు. కొంచెం వాటర్ గోరువెచ్చగా అయినాక ఇవి వేసానండి. వేసిన తర్వాత లైట్గా బాయిల్ అవుతూ ఉండాలి. లైట్గా బాయిల్ అంటే కొంచెం ఒక్క పొంగు వచ్చేసరికి సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదండి. ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లా, కొంచెం ఒక పొంగు వచ్చేస్తే చాలు. ఆ పొంగు వచ్చేసిన లైట్గా చూడండి, పైన కొంచెం లైట్గా పొంగులా వస్తుంది. అట్లా పొంగు వచ్చేసే వరకు ఉంచేసి తీసేసుకోండి పక్కన ప్లేట్లోకి. మొత్తం అవి తీసేసుకున్న తర్వాత బాగా ఆరనివ్వాలండి, చల్లారాలి, ఆరనివ్వాలి. తడి ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్తో టచ్ చేసేయండి, ఆ తడి అనేది పోతుంది. అది చల్లారిపోయి ఆరిపోయిన తర్వాత మాత్రమే వాటిని ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నానండి ఫ్రైకి. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఫ్రై స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకున్నానండి. మొత్తం వేపుతున్నాను. ఎక్కువగా వేగనివ్వద్దండి, లైట్గా వేగిన తర్వాత అవి తీసేసేయాలి. తర్వాత అవి సెకండ్ టైం మళ్ళీ రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత అవి మళ్ళీ రోస్ట్ చేసుకుంటే అప్పుడు క్రిస్పీగా ఉంటాయండి, కరకరలాడుతూ ఉంటాయి. వన్ టైంలోనే వేపితే అంత క్రిస్పీగా అనిపించవు. సెకండ్ టైం కూడా వేపుతూ ఉంటే క్రిస్పీగా ఉంటాయి. అట్లా వేపిన వాటిని మొత్తం ఇట్లా చూడండి, గోల్డ్ కలర్లో వచ్చేసాయి కదా. ఇట్లా సెకండ్ టైం వేసుకుంటే అట్లా వేగిపోతాయి. వాటిని ఒక బౌల్లో మొత్తం తీసేసుకున్నానండి, వేగిపోయినాయి అన్నీ. అందులోకి కొంచెం ఒక అర స్పూన్ ధనియా పొడి, జీలకర్ర, కారం, సాల్ట్ వేసుకున్నాను. మొత్తం అందులో వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, మంచిగా కనిపిస్తున్నాయి కదా. అట్లా బ్రౌన్ రెడ్డిష్గా వచ్చేలా వేపుకోవాలన్నమాట, రోస్ట్గా. కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం, ధనియా పొడి, జీలకర్ర వల్ల కొంచెం బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. టుడే వచ్చి మై రెసిపీ ఇదేనండి, ఆలు ఫ్రెష్ ఫ్రైస్. ఎట్లా ఉన్నాయో మీరు కూడా ట్రై చేసి తిని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.